టీఎస్ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ వెంటనే అపాయింట్మెంట్ డేట్ను ప్రకటించాలని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి సి వెంకన్న డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా బంగ్లింగంపల్లిలోని విఎస్టీ ఫంక్షన్ హాల్లో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు, ఈ వెంకన్న హాజరై మాట్లాడుతూ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, ప్రభుత్వ విధానాల ద్వారా కార్మిక వర్గ అనేది ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు పద్మాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ, నాయకులు అప్పారావు, రఘువులు, భాస్కర్ రావు, బి జ్యోతి, ఏ జ్యోతి, అరుణకుమారి, త్రిలోచన పాల్గొన్నారు. आप लोग स्टेट कमेटी जेल जाने तैयार हो तो ये आप लोग लड़ सकते हो। हम लोग बोले ठीक है साहब लड़ेंगे। टीएमओ के सेक्रेटरी यशोदा बरेडी साहब एम्प्लॉय यूनियन में ऑफिस में बैठ के लड़ेंगे। उसका नतीजा वो 44% आज तक चला, उसके बाद कोई फेस कर ले हुआ। बोलने का मतलब क्या है, लीडरशिप अगर अच्छी रही तो रिजल्ट अच्छे आते। फालतू यूनियन लीडर के पीछे जाएंगे, जिंदगी खराब होगी। अपने वर्कर भाइयों को समझाओ, एम्प्लॉय यूनियन जो काम करती वर्कर्स के लिए करती। और हमारी टीम में सीनियर लीडर प्रसाद रेड्डी साहब, बालारेड्डी साहब, पद्माकर साहब, भास्कर अन्ना ऐसे सीनियर लीडर्स है। రైటా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు కదం తొక్కడం అనేది చూశారు. కార్మికుల సమస్యల మీద కార్మికుల స్పందన ఏమిటో ప్రత్యక్షంగా ఇవాళ రుజువైంది. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎంతటికైనా తెగిస్తారు, ఎన్ని పోరాటాలైనా చేస్తారు అనేది ఇవాళ రుజువు చేయడం జరిగింది. ఆర్టీసీలో వేతన సవరణ చేశారు, కానీ ఆర్టీసీ ఉద్యోగులకి ఎలవెన్సులు పెంచలేదు. 2013 ఎలవెన్సులే ఆర్టీసీ కార్మికులు తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం, దురదృష్టకరం. మేము ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ 2017 వేతన సవరణ జరిగింది, ఎలవెన్సులు జరగలేదు. అలవెన్సుల వేతన సవరణ కూడా జరిపి రేపు జూన్ మాసం జీతంలో ఆర్టీసీ కార్మికులకి కొత్త వేతనంతో పాటు కొత్త ఎలవెన్సులు కూడా ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. అలాగే వేతన సవరణలో ఎరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని అంటున్నారు. ఇది సమంజసం కాదు, ఇది న్యాచురల్ జస్టిస్ అంతకంటే కాదు. కాబట్టి వేతన సవరణలో ఏవైతే ఎరియర్స్ రావాలో అవన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. 2013 వేతన సవరణకి సంబంధించిన బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ఎండి గారు దాన్ని డ్రైవర్స్ కేటగిరీకి ఇచ్చారు. ఆంగ్లేయుడు పరిపాలించినటువంటి సిద్ధాంతం విభజించి పాలించు, ఇది తప్పు. మీకు చెప్తున్నాం, ఇది తప్పు. కార్మికుల పట్ల వివక్ష చూపకండి. అందరికీ బాండ్ల బకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి కార్మికుల సమస్యల మీద ఎంప్లాయీస్ యూనియన్ మడమ తిప్పని పోరాటం చేస్తుంది. పోరాటాలు విజయవంతం అవుతాయి. మీరు కార్మికుల్ని నిగ్గదీయాలి, తొక్కాలని చూస్తున్నారు. కాబట్టి మీరు ఎంత